హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ని తెలుసుకుందాం. దాని పేరే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. ఇదేంటంటే మన సొంత ఆలోచనల్ని, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. జనం వెళ్ళే దారిలోనే మనం వెళ్ళాలని మనల్ని ఇన్సిస్ట్ చేసేదే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు. ఇదేంటంటే సమాజం కోసం, కుటుంబం కోసం, స్నేహితుల కోసం, సొసైటీ కోసం, వాళ్ళ అప్రూవల్ కోసం తీసుకునే నిర్ణయాలు, మన అంతరాత్మని చంపుకొని జీవించడం, మన కళలను తొక్కిపెట్టి బ్రతకడమే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. ఇప్పుడు కూడా జనాల అప్రూవల్ కోసమే చూస్తుంటాం. వేరే వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి అని భయపడుతూ ఉంటాం. దానికోసం ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ తీసుకుంటే మనం ఇంజనీరింగ్ తీసుకోవాలి, లేదా మెడిసిన్ ట్రై చేయాలి అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. మనకి ఇష్టమైంది మనం చేయాలని అనుకోం. అలాగే మనకి ఉద్యోగంలో కూడా ఇరుక్కుపోయి ఉంటాం. మనకి నచ్చని పని చేస్తూ ఉంటాం. నచ్చే పని చేయాలి, స్వేచ్ఛగా చేయాలి, ప్యాషనేట్గా చేయాలని మనం ఆలోచించాం. సొసైటీ చెప్పేదే చేస్తాం. ఇదేంటంటే ఇది మనకు వచ్చింది కాదు. ఇది లక్షల సంవత్సరాల నుంచి మన మెదడు మనకి నూరిపోసింది ఇది. ఎందుకంటే గ్రూప్ నుంచి విడిపోతే ప్రమాదం అని మన మెదడు లక్షల సంవత్సరాల నుంచి హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనమాట. సర్వైవల్ మెకానిజం వల్ల మనకి ఇది వస్తుంటుంది. మెదడు ఎప్పుడు ఏం చెప్తుంటుందంటే, నలుగురు వెళ్ళే దోవలని వెళ్ళు, నలుగురితోనే నడువు, వేరుగా ఉంటే ప్రమాదం అని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మన జీవితాల్ని, మన ఆలోచనల్ని, మన వృత్తిని, మన సంబంధాల్ని, ప్రతిదాన్ని ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది ప్రభావితం చేస్తుంది. దాని నుంచి కోలుకుని తమ ప్యాషన్ని పర్సూ చేసుకుని పైకి ఎదిగిన వాళ్ళు లక్షల మంది, ఓన్లీ లక్షల్లో ఒకళ్ళే ఉంటారు. లైక్ బిల్ గేట్స్ కానీ, మన ఈయన ఫోన్ కనిపెట్టిన, యాపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ కానీ, ఇలాంటి వాళ్ళంతా కొందరే ఉంటారు. వాళ్ళు జనం కోసం చూడరు, వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తుంటారు. అయితే ఇప్పటికీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన మెదడు ఆలోచనల్ని మార్చుకునే శక్తి దానికి ఉంది. మనం ఆలోచనలు మెల్లగా ఇంప్లాంట్ చేస్తుంటే మనకు నచ్చిన జీవితాన్ని మనం జీవించే అవకాశం మనకుంది. మన కోరికలు నిజంగా ఈడేర్చుకునే అవకాశం మనకుంది. కాకపోతే ఏంటంటే, ఈ సమాజంలో బ్రతకడానికి మనకి డబ్బు అవసరం. డబ్బు వల్ల స్వేచ్ఛ వస్తుంది. అందుకనే మీరు ఏదో జాబ్లో ఉన్నా కానీ అది కొంతవరకు చేసి మనకి సఫిషియెంట్ మనీ వచ్చిన తర్వాత మిగతా ప్యాషన్ని పర్సూ చేసుకుంటూ వెళ్తే మంచిది. స్వేచ్ఛగా జీవించే జాబ్స్, ఫ్రీలాన్స్ చేసుకుంటూ మనం ప్యాషనేట్గా చేసుకుంటూ డబ్బు సంపాదించే వృత్తుల్ని మనం ఎంచుకోవాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలదు. కానీ మొదట ఏంటంటే, మీరు ఒక స్టాండ్ మీద ఉండాలి. ఇంకొకళ్ళపై ఆధారపడుతూ ఉండకూడదు. ఇంకొకళ్ళపై ఆధారపడుతూ ఉంటే కనుక మీ ప్యాషన్ పర్సూ చేసుకోవడం అతి కష్టం. అందుకనే మనం చూస్తుంటాం, చాలామంది అమెరికాలో చదువుకొని వచ్చి, సంపాదించుకొని వచ్చి, ఓ 10 ఏళ్ళు పనిచేసి డబ్బు సంపాదించుకొని వచ్చి యాక్టర్ అవుతారు, లేదా డైరెక్టర్ అవుతారు, సినిమాలు తీస్తారు, కథలు రాస్తారు. వాళ్ళ ప్యాషన్ పర్సూ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫైనాన్షియల్ స్టాండింగ్ మీద ఉంటారు. అందుకని మీరు ఒక ఫైనాన్షియల్ స్టాండింగ్ మీద ఉన్న తర్వాత మీకు ఇష్టమైన పనిని చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ గురించి మీరు తెలుసుకున్నారనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.